ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మెయిల్ బాక్స్ని గమనించండి. దూర ప్రాంతాల నుండి మీకు శుభవార్త ఉండవచ్చు. ఒకవేళ మీరు విద్యార్థి అయితే అది మీ స్కాలర్షిప్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మీ అడ్మిషన్ గురించి కావచ్చు. ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే అది కూడా సఫలీకృతం అవుతుంది. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఎక్కడ చూసినా ప్రణయలోకమే. మీరు ఒంటరిగా ఉండండి లేక దంపతులలో ఒకరుగానైనా ఉండండి, ఏమైనా సరే మీ చేతికి దొరికిన కాస్త ఎక్స్ట్రా టైం ఈరోజు మీలోని భావాలను ఎలా తెలియజేయాలో అన్న విషయంలో మిమ్మల్ని కాస్త సృజనాత్మకంగా ఉండేటట్టు చేస్తుంది. మీరు దంపతులలో ఒకరైతే మీ భాగస్వామిని ప్రణయపూరితమైన అంశాలతో ఆశ్చర్యచకితులను చేయండి. ఒక్కసారిగా అతను తప్పకుండా దీనిని గమనించి మెచ్చుకుంటారు. మేషరాశి కెరియర్. ఈరోజు పనికి సంబంధించినంత వరకు మీరు శిఖరాగ్రాన్ని ఎంచుకుంటారు. అలాగే మీరు పడ్డ శ్రమ, కృషి, పట్టుదల మీకు ఫలితాలను ఇస్తున్నట్లు మీరు గమనిస్తారు. పనిలో ప్రొడక్టివిటీ బోనస్ తీసుకునే ఉద్యోగులు ఈరోజు కొన్ని రివార్డులు తమకు రాబోతున్నాయని తెలుసుకుంటారు. మీరు పడ్డ శ్రమ, చేసిన కృషి ఈరోజు గుర్తించబడతాయి. ఖచ్చితంగా వాటికి ఆర్థిక ప్రోత్సాహం లభించవచ్చు. దీనిని ఒక సాకుగా తీసుకుని మందకుడిగా, బద్ధకస్తుడిగా మాత్రం తయారవ్వకండి. సహజంగానే తగ్గిపోతూ ఉండే పనితనంలో మీ కృషితో పాటు అది కూడా తగ్గిపోయి ఆవిరైపోవచ్చు. మేషరాశి ఫైనాన్స్. మీరు అకౌంట్స్కు సంబంధించిన పని చేస్తూ ఉంటే ఈరోజు లాభసాటి అయినదే కావచ్చు. ఆకస్మికంగా అది ఒక ఆర్థిక లాభాన్నిచ్చే గాలివాటం లాంటిది కాకపోయినా ఈ రంగంలో పనిచేస్తూ ఉండేవారికి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పనిచేస్తూనే ఉండండి నిరంతరం. మేషరాశి హెల్త్. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు ఈరోజు కాస్త హాయిగానే ఉండవచ్చు. అయితే బాగుండే ఈ ఆరోగ్యాన్ని అలాగే కొనసాగించాలంటే మీ ఆహారపు అలవాట్లను, నియమాలను తప్పకుండా పాటించండి. మానసిక ఉద్రిక్తతను తప్పించండి, లేకపోతే ఇది పరిస్థితిని ఇంకా తీవ్రతరం చేయవచ్చు. ఇది తప్పించి ఈరోజు మెరుగైన మీ ఆరోగ్య పరిస్థితులతో ఎంజాయ్ చేయండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఎక్కడి నుంచో అనుకోకుండా ఒక స్నేహితుడు ఒక ఈమెయిల్ ఇవ్వడమో లేక కాల్ చేయడమో జరుగుతుంది. మీరు ఈ అనుకోని అతిథికి మీ ఇంట్లో సకల సౌకర్యాలు కలుగజేయవచ్చు కూడా కొద్ది రోజుల పాటు. అందుచేత మీ టీ పాట్లో ఇంకొక కప్పు టీ కోసం ఏర్పాటు చేసుకోండి. తిరిగి లభించిన ఈ స్నేహాన్ని ఎంతో ఆదరంగా చూసుకోండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో అనవసర కలహాలు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు అనవసరంగా ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఆనందంగా పంచుకునే అనురాగ బంధాలను తలక్రిందులు చేయకండి అనవసరంగా. మరీ సంబంధాల శ్రేయస్సును, దీర్ఘకాలపు లక్ష్యాలపై ఒక కన్ను వేసి దృష్టి పెట్టుకోండి. ప్రశాంతమైన వైఖరిని, నడవడిని అనుసరించండి. ఈరోజు వృషభ రాశి కెరియర్. మీరు ఇంజనీరింగ్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నట్లయితే లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్న స్థాయిని చూసి సంతృప్తిని చెందుతారు. నిజం చెప్పాలంటే మీరు పరీక్షల్లో బాగానే చేస్తారు, అలాగే ఫలితాలతో సంతృప్తిని చెందుతారు. మీరు చాలినంత మేరకు చదవలేకపోయానని మిమ్మల్ని మీరు విమర్శించుకునే అవసరం లేదు. వృషభ రాశి ఫైనాన్స్. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొన్ని నష్టాలను భరించాలని మీరు గ్రహిస్తారు. మీ పెట్టుబడులలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఏ విధమైన ఆర్థిక స్పెక్యులేషన్ కు మంచి రోజు కాదు. అలాగే పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేయడానికి కూడా. మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుంటూ మీ పెట్టుబడులను కాపాడుకోండి జాగ్రత్తగా. వృషభ రాశి హెల్త్. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ శ్రద్ధ తీసుకోండి. మీరు జ్వరంతో అనారోగ్యానికి గురవ్వచ్చు. చల్లటి పానీయాలను, ఆల్కహాల్ను పూర్తిగా వదిలివేయండి. వీటి వల్ల మీకేమాత్రం ఉపయోగం లేదు ఆరోగ్య విషయంలో. ఒకవేళ మీకు టెంపరేచర్ వస్తున్నట్లయితే కావలసినంత విశ్రాంతిని తీసుకోండి. ఖచ్చితంగా ఈ చిన్న అసౌకర్యం, అనారోగ్యం తొందరలోనే మాయమైపోతాయి. మిథున రాశి ఓవర్వ్యూ. మీ కంపెనీ మీ సాంగత్యాన్ని కోరుకుంటూ మీ చుట్టూ ఉన్నవారిని దగ్గరకు తీసుకొని వారితో కొంత టైం గడిపేందుకు మీరు బిజీగా ఉండడం వల్ల సాధ్యం కావడం లేదు. మీకు పాత స్నేహితులను, పాత స్నేహాలను వదలకండి. అలాగే కొంతకాలం నుండి మాట్లాడటానికి వీలు లేకుండా ఉన్న మరో కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ మొదటి దెబ్బ కూడా మీ మొదటి ప్రేమ ప్రయత్నం అయి ఉండవచ్చు. మీరు కలలుగానే
వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. ఈరోజు మీరు అతనిలో చాలా ఆదర్శవంతమైన ఆకర్షణీయమైన లక్షణాలను గమనించగలుగుతారు. కాబట్టి అయితే మీ ఊహల్లో ఇదంతా ఒక మోహావేశం వంటిది కాదని మీరు నిర్ధారించుకోండి. ఎందుకంటే చివరకు అది మిమ్మల్ని విషన్న వదంతో బాధించకుండా ఉండేందుకు, అది మీకు నిజమైన ప్రేమగా నిర్ధారణ జరిగిన తర్వాత దాన్ని ఒక దీర్ఘకాలపు వాస్తవంగా చేయడానికి కృషి చేయండి. మిథున రాశి కెరియర్. ఆఫీసులో టీం వర్క్కు అమోఘమైన రోజు ఇది. ఇంతవరకు ప్రాజెక్టులన్నింటినీ తీసుకెళ్లగలిగారు మీ అంతటి మీరు. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు పోతూ ప్రగతి పథంలో నడవాలంటే మీకు మీ సహోద్యోగుల సహాయం అవసరమని గమనిస్తారు. మీ మోటివేషన్ నైపుణ్యంపై పనిచేస్తూ మీ అవసరాలు ఏమిటో వారికి వివరించి చెప్పండి. మీకు కావలసిన సహాయాన్ని వారు మీకు అందిస్తారని గ్రహిస్తారు. ఈరోజు మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శుభవార్త ఏమిటంటే చివరికి ఒత్తిడితో ఉండే పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అసౌకర్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉంటూ అనుకున్న ఫలితాలను విజయవంతంగా సాధించగలరు. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని అందుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. పనిలో మీ సామర్థ్యంపై ఎంత ఒత్తిడైనా రానివ్వండి, పర్వాలేదు. మీరు ఖచ్చితంగా విజేతలవుతారు. మిథున రాశి హెల్త్. దీర్ఘకాలపు అనారోగ్యంతో ఈరోజు మీరు కోలుకోవడంతో మీకు మీ ఆరోగ్య విషయంలో ఈరోజు ఒక శుభోదయం వంటిది. అయితే ప్రారంభంలో మీరు జాగ్రత్తను పాటించాలి. తిరిగి మళ్ళీ అనారోగ్యం తలెత్తకుండా మీరు చూపించే కొద్దిపాటి నిర్లక్ష్యం మీ అనారోగ్యాన్ని తిరగబెట్టవచ్చు అన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోండి. పౌష్టికాహారం తీసుకోవడం కొనసాగిస్తూనే ఉండండి. వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఆరోగ్య ఫలాలను అనుభవిస్తూ. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టుప్రక్కల ఉన్నవారందరిలో మీరు కాస్త నిరుత్సాహంగా డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు గమనిస్తారు. దీనికి కారణం మీ చేతి నిండా కావలసిన దానికంటే ఎక్కువగానే టైం దొరకటము, లేకపోతే ఇతరులపై అతిగా ఆశలు పెంచుకోవడం వల్లనో అయి ఉండవచ్చు. ఈరోజు వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎన్నో లాభాలను పొందుతారు. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు ఒక చిన్న ఎక్స్కర్షన్ మీద మీరు ఇతర ప్రదేశానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ భాగస్వామితో మరోసారి తిరిగి మీరు కలుసుకునేందుకు, సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయడానికి, తిరిగి ఫ్రెష్ అయి ఇంటికి చేరుకోవడానికి సహకరిస్తుంది. మీ సహచరి మిమ్మల్ని ప్రశంసలతో, ఆప్యాయతతో ముంచెత్తుతూ మీరు ఎంతగానో ప్రేమింపబడుతున్నారు అనే భావాన్ని కలిగిస్తారు మీలో. మీ పిల్లలను వాళ్ళ తాత అమ్మమ్మల దగ్గర వదిలివేసి వచ్చినందుకు మీరేమీ తప్పు చేసినట్లు భావించక్కర్లేదు. వాళ్ళు మంచి టైమే గడుపుతున్నారు అక్కడ. చిన్నారుల కేరింతలతో, చిలిపి చేష్టలతో మీరు హాయిగా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నంతసేపు. కర్కాటక రాశి కెరియర్. మీ వృత్తిపరమైన కళలను సాకారం చేసుకోవడానికి మీలో ఉండే సృజనాత్మకతను ఉపయోగించుకోండి. ఏ బిజినెస్ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభానికి ముందు ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం. ఏమైనప్పటికీ మీ వ్యాపార అభివృద్ధికి చక్కటి ప్రణాళికలను వేసుకోవడానికి ఇది చాలా అరువైన టైము. ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుంచుకుంటే మీ వ్యాపార కార్యకలాపాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎనలేని వృత్తిపరమైన లాభాలు చేకూరగలవు. ఈరోజు మీరు చేపట్టిన చర్య అయినా సరే ఈ సందర్భంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించగలవు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ ఆస్తులను వివిధ మార్గాలలో విస్తరింప చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటే, అలాగే ఆస్తిని కొనుగోలు చేయడంలో పెట్టుబడి పెట్టాలనుకుంటూ ఉంటే కొంతకాలం పాటు మీరు ఆగవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని దొరకపుచ్చుకోవాలంటే, ఎందుకంటే అది లాభసాటిది కాదు కాబట్టి ప్రస్తుతం. ఈరోజు ఈ విషయంలో మీరు పూర్తి పరిశోధన చేయండి. గృహ సంబంధమైన అలాగే వాణిజ్య సంబంధమైన ఆస్తులు రెండింటి వైపు కూడా చూడండి. ఏమైనప్పటికీ ఆస్తులకు సంబంధించిన ఏ అగ్రిమెంట్నైనా సరే ఈరోజు చేసుకోవద్దు. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ కళ్ళపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. మీరు ఈరోజు కాస్త నొప్పి, ఒత్తిడి, బాధను ఎదుర్కోవలసి ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలపు మీ కళ్ళ నొప్పి వల్ల తలనొప్పి లేక దృష్టి సమస్యలను సృష్టించవచ్చు. అందుచేత ఒక నిపుణుడైన వైద్యుడి సలహాను తీసుకోవటం చాలా వివేకవంతమైన పని. తొందరగా కనిపెట్టడం వల్ల దానిని అదుపు చేసుకోవడానికి, కంటిపై నొప్పిని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలవుతుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఉన్నతమైన పొజిషన్లో ఉన్న అధికారులు ఎవరితోటి ఏ విధమైన వివాదాలు పెట్టుకోకండి. ప్రస్తుతానికి ముఖ్యంగా మీరు ఇటువంటి వారి శాంక్షన్ల కోసం ఏమైనా ఎదురు చూస్తున్నప్పుడు బ్యూరోక్రసీలో పద్ధతులన్నీ చాలా కష్టతరంగా ఉంటాయని గుర్తించండి. జటిలంగా కూడా ఉంటాయని గమనించండి. కాబట్టి ప్రస్తుత సమయంలో
మీరు ఎంతో సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. సింహరాశి రొమాన్స్. ఈ రోజుల్లో మీ భాగస్వామితో ఒక డ్యాన్స్ ఫ్లోర్ను ఢీ కొట్టడం పరిశీలించండి. ఒకవేళ మీరు దంపతులలో ఒకరైతే, లేకపోతే మీరు ఒంటరి వారైతే మీ స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో బయటికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయండి. ఈరోజు సాంఘిక కార్యకలాపాలు చాలా ఎంజాయబుల్గా ఉండేలాగా కనిపిస్తోంది. మీ పనిని, శ్రద్ధను లేక విద్యాపరమైన ఒత్తిళ్లను ప్రక్కకు వదిలేయండి. కాసేపు బయటపడండి, కాస్త సరదాగా ఖుషిగా గడపడానికి ఎంజాయ్ చేయండి. సింహరాశి కెరియర్. మీరు అనుకున్నవన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కాబట్టి మీకై మీరు నిర్దేశించుకున్న ప్రకారం కావలసినవన్నీ సాధించుకున్నందుకు మిమ్మల్ని మీరే అభినందించుకోవాల్సిన టైం ఇది. మీ బాధ్యతలన్నింటినీ మీరు నెరవేర్చగలుగుతారు సవ్యంగా. అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది విజయాలను సాధించటం బాధ్యతలను ఇంకా పెంచుతుంది. దీని భావం మీరు ఇంకా కొన్ని మంచి అవకాశాలను పొందగలగటమే. అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి, మీ స్వయం ప్రగతికి మరియు పురోభివృద్ధికి దీనిని ఉపయోగించి లాభం పొందండి. సింహరాశి ఫైనాన్స్. మీరు మీ ఇంటిని కానీ కారుని కానీ అమ్మేయాలని ఆలోచిస్తూ ఉంటే పేపర్లో కానీ లేక ఆన్లైన్లో కానీ అటువంటి ప్రకటనను ఒకదానిని ఇవ్వటానికి ఈరోజు మంచి రోజు. ఈ దిశగా మీరు చేపట్టే చర్యలు ఈరోజు విజయవంతమవుతాయి. అయితే దీని ఫలితం వెంటనే కనపడకపోవచ్చు, కానీ ఫలితాలను మాత్రం మీరు చూడగలరు. ఈ వాహనానికి బదులుగా ఇంకొక దాని కోసం మీరు ఈ రోజు డీలర్ వద్దకు కూడా వెళ్ళవచ్చు. అలాగే మీరు చూసే దానిని ఈ రోజు మీరు కనుగొనవచ్చు. సింహరాశి హెల్త్. మీ చీలమండల వద్ద మరియు జాయింట్ల వద్ద లేకపోతే మడమల వద్ద మీకు బాధగా ఉంటే ఈరోజు ఈ నొప్పులు అవి కాస్త తగ్గడం వల్ల మీకు కాస్త ఉపశమనం లభించి మీరు హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు తిరిగి మామూలుగానే నడవగలుగుతారు. లైట్గా వ్యాయామం కూడా చేయగలుగుతారు. డాక్టర్ సలహా ప్రకారం అతి చల్లదనాన్ని తప్పిస్తూ మీ పాయింట్లను కాపాడుకుంటూ శ్రద్ధ తీసుకుంటూ ఉండండి. అలాగే మంచి షూస్ను కూడా ధరిస్తూ ఉండండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఈ మధ్యనే మీ స్నేహితులు లేక కుటుంబ సభ్యులు మీకు అందించిన ఆపన్న హస్తంను తిరిగి మీరు వారికి అందిస్తారు. వారు మీకు అందించిన సహాయ సహకారాలను మీరు ఎంతగా మెచ్చుకుంటున్నారో వారికి తెలియచేయండి. అలాగే మీరు కూడా వారికి ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలని వారు ఆశిస్తారు. కన్యా రాశి రొమాన్స్. ప్రణయలోకంలో ఓర్పునే ఒక సయ్యాటగా తీసుకోవచ్చు. మీ స్వభావం కాస్త తీవ్ర రూపం దాలుస్తూ ఉండటంతో మీరు తర్వాత విచారించవలసి వచ్చేటటువంటి విధంగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఒక చెడ్డ మూడ్లో ఉండటం ఎంతోసేపు ఉండదు, కానీ మీరు వాడే పరుష పదపూరిత మాటల ప్రభావం మాత్రం అలాగే నిలిచిపోతుంది మనసులో చాలా కాలం వరకు. ఈరోజు మీ ఆశయం, ధర్మసూత్రం ఒక్కటే. మీకు మంచిగా మాట్లాడడానికి ఏమీ లేకపోతే ఏమీ మాట్లాడకండి అసలు. కన్యా రాశి కెరియర్. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ నిపుణుడైతే ఈరోజు వృత్తిపరంగా మంచి అభివృద్ధి మీకోసం సిద్ధంగా ఉన్నట్లు మీరు ఆశించవచ్చు. ఈ మధ్య మీరు చేపట్టిన ఒక ప్రాజెక్టు నిలిచిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉండవచ్చు మీరు, కానీ ఈరోజు అది తిరిగి ముందుకు సాగిపోతున్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాజెక్టులను ఎంతవరకు ముందుకు తీసుకుపోగలిగితే అంత ముందుకు తీసుకుపోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. కన్యా రాశి ఫైనాన్స్. బలమైన పట్టుదల, దీక్ష మరియు నిర్ణయాలు తీసుకున్న నైపుణ్యం మిమ్మల్ని క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను సులభంగా ఎదుర్కొనగలిగేలా చేస్తాయి. ఆర్థిక విషయాలలో మీరు వెంటనే సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ప్రోత్సాహకరమైన దిశగా మీ శక్తియుక్తులను మళ్లిస్తూ ఉపయోగించుకోండి. పనికిమాలిన వృధా ప్రయాసతో కూడుకున్న పనులు చేస్తూ మీ టైంను వృధా చేసుకోకండి. ఈ విధంగా చేసే వృధా మీ ఆర్థిక పరిస్థితిని ఇరకాటంలో పెట్టవచ్చు. కేవలం లక్ష్యాలను నిర్దేశించుకోవటం సరిపోదు. ఇందులో విజయం సాధించాలంటే బలమైన పట్టుదల, దీక్ష, త్వరగా నిర్ణయాలు తీసుకొనగలిగే సామర్థ్యం కూడా కావలసి ఉంటుంది. కన్యా రాశి హెల్త్. శక్తివంతులుగా ఉండటానికి సేద్యపు ఆహారం మరియు సమీకృత పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఏమీ అంత ఇబ్బందికరంగా లేకుండా బాగానే ఉంటుంది. అయితే మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఇంకా మంచిది. మీకు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ మీ శరీరానికి అవసరమయ్యే రోజు తీసుకుంటూ ఉండే పండ్లను మరియు కూరగాయలను ఎక్కువ చేయండి. మీరు తినే ఆహారంలో సేద్యపు పదార్థాలను ఎక్కువగా ఉపయోగించండి. దాంట్లో ప్రిజర్వేటివ్లు, క్రిమిసంహారకాలు ఏమీ ఉండవు కాబట్టి ఇవి మీ ఆరోగ్యానికి మొత్తం మీద చాలా మంచివి. తులారాశి ఓవర్వ్యూ. మీకు సంబంధించిన సామాజిక కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు.
అలాగే ఇతర విషయాలలో మీరు సాధించిన పురోగతి కూడా. ముఖ్యంగా మీ పనిలో ఇటువంటి బిజీగా ఉండే సమయంలో కూడా మీరు ఆనందాన్ని పొందగలిగే శక్తిని కలిగి ఉన్నారు. తులారాశి రొమాన్స్. మీలోని క్రొత్త ప్రోత్సాహకరమైన దృక్పథం మీ భాగస్వామి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. మీ మూడ్లో వచ్చిన ఈ మార్పు మీ ఆలోచన సరళి మీ అనురాగ బంధానికి కొత్త ఊపిరిని పోస్తుంది. అలాగే మీ భాగస్వామిని మీ వద్దే ఉండాలనే కాంక్షతో ఇంకా సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. ప్రోత్సాహకరమైన ఆలోచనలు, సంతోషకరమైన ఆనందకరమైన మూడ్ మీ అనురాగ బంధం ఒక ఆరోగ్యకరమైన ప్రతిపాదన పైన ఉండేటట్లు చేస్తాయి చాలా కాలం వరకు. తులారాశి కెరియర్. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయాలను మీ సహోద్యోగులు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని సమర్థిస్తారు. వారిని కన్విన్స్ చేయడానికి, మీ అభిప్రాయాలతో ఏకీభవింప చేయడానికి చివరకు మీరు కొంత ఎక్స్ట్రా టైము తీసుకున్నప్పటికీ కూడా సహజంగానే మీ క్రింద పనిచేసే ఉద్యోగులు అలాగే మీ పై అధికారులు అందరూ కూడా ఈ రోజు మీ పక్షానే ఉండి మిమ్మల్ని సమర్థిస్తున్నట్లుగా మీరు గమనిస్తారు. అందుచేత మీరు ప్లాన్ చేసుకున్నట్లుగానే మీరు మీ ప్రాజెక్టులతో ముందుకు సాగిపోవచ్చు. ఒక నాయకుడిగా మీకంటూ మీరు సంపాదించుకున్న పరపతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఈ సందర్భంలో క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరింతవరకు సాధించుకున్న సామరస్యాన్ని, సాన్నిహిత్యాన్ని ఇంకా పెంపొందించుకునే దిశలో సాగిపోండి ఈరోజు. తులారాశి ఫైనాన్స్. ఈ రోజు మీ దగ్గరికి ఎవరైనా అప్పు కోసం వస్తే వారి నుండి తప్పించుకోండి. ఇది చివరికి సమీప స్నేహితులైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, ఇటువంటి సమయంలో అప్పులు ఇవ్వడం అనేది మీ బ్యాంక్ అకౌంట్ ను దెబ్బతీస్తుంది. అలాగే మీ బంధుత్వాలను కూడా పాడు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అప్పు అడగబోతే పరిస్థితి నుండి చాకచక్యంగా, తెలివిగా, డిప్లొమాటిక్ గా తప్పించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపారంలో కూడా ఈ రోజు ఎవరికి రుణాన్ని గాని అరువు గాని ఇవ్వద్దు. తులారాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంది, కానీ ఆ కొద్దిపాటి నొప్పులతోనూ బాధలతోనూ వాటిని ఎదుర్కొంటూ గడపవలసి వస్తుంది. ముందుకు సాగిపోతూ ఒక చిన్న వ్యాయామాన్ని చేయండి. ఈ లక్షణాలు ఏవి కనిపించకుండా ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే అనవసరంగా బాధపడకండి. మీ ఆరోగ్య విషయాలన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవే. మంచి పుష్టికరమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకోండి. కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉంటే దానిని దూరంగా నెట్టివేయండి. ఈరోజు వృశ్చిక రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది. మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈ రోజు మీ ప్రణయ జీవితంలో మీరు కాస్త విసిగిపోయి ఉన్నట్లు కనిపిస్తారు. ప్రస్తుతం మీ బాంధవ్యాలలో కొద్దిగా అపశృతులు దొరుకుతున్నాయి. కాబట్టి మీ భాగస్వామితో మీ మనసిచ్చి మాట్లాడే ధైర్యం, బలం మీకు ఉన్నాయి. అలాగే మీ భాగస్వామి కూడా మీరు చెప్పేది వినటానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ రోజు మీ మార్గంలో చిన్న చిన్న అడ్డంకులను చూస్తారు. మీరు వీటిని అలాగే ఉంచి గోరంతులు కొండంతులుగా భావించకండి. వృశ్చిక రాశి కెరియర్. మీకు సమీప వ్యక్తి ద్వారా మీరు ఈ రోజు ఒక భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి టెంప్ట్ అవుతారు. అది సరే, కానీ దాని గురించి బాగా ఆలోచించండి. మీరు మాత్రం అవునని చెప్పకూడదు. ఈ ప్రస్తుత తరుణంలో దీనికి అనుకూలమైన టైం కోసం వేచి చూడండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. వారసత్వం గురించి సమీప బంధువులతో కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భేదాభిప్రాయాలు ఈ వారసత్వపు ఆస్తిపై తలెత్తుతూ మరియు వారసులు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేస్తూ ఉండటం వల్ల కూడా కుటుంబంలో ఏమాత్రం విద్వేషాలు రగులుకోవచ్చని మీరు గమనించినా మీరు వెనక్కి తగ్గటం మంచిది. ఇటువంటి వారసత్వపు గొడవల్లో తలదోర్చకుండా. వృశ్చిక రాశి హెల్త్. మీరు ప్రస్తుతం ప్రమాదాలకు గురయ్యే దిశలో ఉన్నారు. ఈరోజు మీ ఇల్లు కాదు, మీకు అనువైనది అంతకన్నా కాదు. అందుచేత ఇంట్లోనే ఉండిపోండి. ఈ రోజుకి ఎంజాయ్ చేస్తూ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదే. ప్రమాదాలతో పరిహాసం ఆడే కంటే సంకేతాలన్నీ కూడా ఈరోజు మీరు రోడ్డు ప్రమాదంలో చిక్కుకునేట్లు చూపిస్తున్నాయి. మీరు ట్రాఫిక్ నిబంధనలు అన్నిటినీ పాటిస్తూ ఉన్నా కూడా పూర్తి విశ్రాంతి, మనశ్శాంతితో ఈరోజు ఇంటి వద్దనే గడిపేయండి హాయిగా. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు పూర్తిగా కుటుంబ ఫంక్షన్లో మునిగిపోయి మీరు వేసుకున్న ప్లానింగ్తో సంతోషపడుతూ ఆనందంగా గడిపేస్తారు. ఈ అనుభవం మీకు, మీ కుటుంబానికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అలాగే మీరందరూ ఒకరికొకరుగా అతి సన్నిహితంగా ఉండే భావన కలుగుతుంది.
చాలా గంటల సేపు ఈ విషయాలపైన చర్చించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు. ధనుర్ రాశి రొమాన్స్. మీరు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, సహజంగానే మీరు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అన్నట్లు ఫీల్ అవుతారు. మామూలుగానే ఈ సంబంధ బాంధవ్యంలో మీరు సంతోషంగానే ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకోసం టైం దొరకకుండా చాలా బిజీగా ఉన్నట్లు గమనిస్తారు. ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు ఫీల్ అవుతారు. ఈ టైంని తీసుకుని మీ భాగస్వామికి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో. మీ యొక్క దాపరికం లేని నిజాయితీతో ఉండే మాటలు మీ గాయాలను నయం చేస్తాయి. కొద్దిగా కష్టంగా ఇబ్బందిగా ఉన్న ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది. ధనుర్ రాశి కెరియర్. విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు ఆసక్తికరంగా అభివృద్ధి ద్వారాలు తెచ్చుకునే అవకాశం ఉంది. బోధనా రంగంలో మీలోని చాతుర్యాన్ని చూపించగలిగే అవకాశం ఉన్నటువంటిది కాబట్టి మీ ఉద్యోగాన్ని మార్చాలని కానీ లేక దాంట్లో కొన్ని మార్పులను చేర్పులను చేయాలని యోచిస్తూ ఉంటే అటువంటి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించడానికి ఇది మంచి రోజు. ఈ తరుణంలో ఈ సందర్భంగా చేపట్టిన చర్యలు కొంత విజయాన్ని చూపించగలవు. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు అనుకోని మార్గాల నుండి రాబడి వస్తుంది. ఇది ఒక తాత్కాలికమైన పుష్కలంగా వచ్చి పడిన క్యాష్ కావచ్చు, ఒక బోనస్ రూపంలో మీరు పనిచేసే చోట నుండి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కావచ్చు మీకు చెల్లింపులు లభించడానికి. అది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒక గేమ్ లాంటి అవకాశం ద్వారా, లేకపోతే చివరికి వారసత్వం ద్వారా సంక్రమించినటువంటిదైనా కావచ్చు. ఈ సొమ్మును అందుకోండి, బ్యాంకులో భద్రంగా దాచిపెట్టండి. ఈరోజు భవిష్యత్తులో సంభవించే ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవడానికి. ధనుర్ రాశి హెల్త్. చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అంచేత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండండి. అలాగే ఏ చిన్న ప్రమాదం నుండి అయినా సరే తప్పించుకోవడంలో కూడా మీరు అంతే హుషారుగా తెలివిగా ఉండాలి. పొదులుగా ఉండే సాధనాలను పనిముట్లను నిప్పుతోనూ వేడిగా ఉండే బర్నర్లతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఊహించలేనంత బిజీగా ఉండి కొద్దిగా అనుకోని ఒత్తిడిలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇది మార్పును సూచించే టైము. అందుచేత మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవటం సహజమే. దీనివలన మీకు కలిగే మంచి లాభం మీ పరిధులను మించిపోతూ మీకు అవకాశాలు రావటం. ఈరోజు ఏ విధమైన ఛాలెంజ్నైనా సరే స్వీకరించండి, అది తప్పకుండా మీకు విజయాన్ని కలిగిస్తుంది. మకర రాశి రొమాన్స్. మీకు మీ భాగస్వామికి మధ్య కాస్త చోటు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు వారి భావాలు ఆలోచనలు వాళ్ళు చెబుతున్నంత నిజమైనవి స్వచ్ఛమైనవి కావని మీరు గ్రహిస్తారు. మీరు ఒక విధమైన విడగొట్టు జయించు అనే యుక్తిని చూస్తారు. అందుచేత దీనిని నిరోధించడానికి అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ సంబంధ బాంధవ్యాలను బయట శక్తుల నుండి కాపాడుకోండి. మకర రాశి కెరియర్. ఈ రోజు మీరు పనిచేసే చోట మీ యొక్క ఉద్రేకాన్ని అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఓపికను సహనం కావాలంటే చాలా కాలం పడుతుంది. మీకు ఇప్పుడు సహనంతో ఓపికతో ఉండవలసి ఉంది. మీలో కొందరు కొన్ని చక్కటి ఆఫర్లను తిరస్కరిస్తూ ఉండవచ్చు, ఎందుకంటే మీరు ఇంకా మంచి అనువైన ఉద్యోగాల కోసం ఆఫర్లను ఆశిస్తున్నారు కాబట్టి. ప్రస్తుతం మీకు అనువైన మంచి అవకాశం ఒకటి కావలసి ఉంది. కేవలం ప్రస్తుతానికి మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకండి. దీర్ఘకాలంలో ఇదే మిమ్మల్ని మీరు ఆశించే పర్ఫెక్ట్ పొజిషన్కు తీసుకువెళ్ళగలదు. మకర రాశి ఫైనాన్స్. మీరు కనుక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటూ ఉండే ఈ రోజు మంచి రోజు ఇటువంటి పని చేయడానికి. బహుశా ఒక కారు గాని ఒక ఇంటిని గాని కొనడానికి, కొత్త కారును కొనడానికి కూడా ఈ రోజు మంచిదే. అందుచేత అటువంటి ఆలోచన మీకు మనసులో మెదులుతూ ఉంటే ఇంకే ముందుకు సాగిపోండి. ఇటువంటి ప్లాన్తో మీ జాతకం ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంది. మకర రాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు మెలకువగా ఉండి గమనిస్తూ ఉండాలి. వేలం వెర్రిగా దేనిని పడితే దాన్ని తినకండి. టీవీలో కనిపించే వ్యాయామానికి ఉపయోగించే యంత్రాంగాన్ని దేనిని వాడవద్దు. మీకు స్వతహాగా పనిచేయడం అన్నది తెలుసు. మీరు అనుకునే దానికంటే వేగంగా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారం క్రమం తప్పకుండా చేసి ఎక్సర్సైజులు మీ యొక్క ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉపకరిస్తాయి మీకు. అప్పుడు మీరు అక్కడే ఆ ఉన్నత స్థితిలోనే ఉండిపోతారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీ జీవిత శైలిని మార్చుకోండి. ఆహారాన్ని కాదు, వాటి ఫలితాలను చాలా కాలం పాటు మీరు చూస్తారు, అనుభవిస్తారు కూడా. కుంభరాశి ఓవర్వ్యూ. మీ కుటుంబానికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నవారు ఈరోజు కుటుంబంలో అందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరందరూ గతంలో గడిపిన మధుర క్షణాలను, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేయండి. మీరు మీ మనసులో
ఏ దాపరికం లేకుండా ఉంటే కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. కుంభరాశి రొమాన్స్. మీ జీవితంపై మీ దృక్పథం మారిందని మీ భాగస్వామి గ్రహించడంతో మీ సంబంధ బాంధవ్యాలలో నూతనోత్సాహం వెళ్లి విరిసి మీ ప్రణయం ఇంకా అభివృద్ధి చెందడం మొదలవుతుంది. మీలో ఉన్న కొన్ని పాత అలవాట్లను మార్చుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. అలసిపోతూ ఉండే పాత రొటీన్ జీవితంలో మార్పు వచ్చి మీరు ప్రతి ఒక్క రోజును నూతనోత్సాహంతో మొదలు పెడతారు. మీలో సంభవించిన ఈ మార్పులు మీ భాగస్వామిలో అమితమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. అలాగే మీ ముందున్న ప్రగతి మార్గంపై ప్రోత్సాహకరమైన ఆలోచనలతో అభివృద్ధి చెందుతుంది. మీ ప్రణయ జగత్తులో సంభవిస్తున్న ప్రోత్సాహకరమైన ఈ మార్పులను ఆహ్వానిస్తూ ఎంజాయ్ చేయండి. కుంభరాశి కెరియర్. వృత్తి రంగంలో మీ చేతికి వచ్చే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఈ అవకాశాలతో లాభపడాలంటే మీరు వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఎదుర్కొనవలసిన ఛాలెంజ్కు ఇటువంటి ఇబ్బందులన్నీ మిమ్మల్ని సిద్ధంగా సమర్థులుగా ఉండేట్లు తయారు చేస్తాయి. ఈ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన, పరిస్థితి కూడా మీకు పాఠాలుగా నేర్పిన అనుభవాలుగా పరిగణిస్తూ మీ ఉద్యోగంలో మీరు ఇంకా తెలివైన వారుగా తయారవడానికి సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి ఫైనాన్స్. మీరు గనుక ఆతిథ్యాన్నిచ్చే సేవలను అందించే సంస్థలో గనుక పనిచేస్తూ ఉంటే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు గమనిస్తారు. ప్రస్తుత సమయంలో మీ సంస్థకు సహకారిగా ఉంటూ ఉండే ఆసక్తిని ఇంకా విస్తరింప చేసుకోవటానికి మీరు చేయగలిగినంత ప్రమోషన్ కానీ లేక అడ్వర్టైజ్మెంట్ కానీ చేస్తూనే ఉండండి. మీరు గనక ఒక హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ పనిచేస్తూ ఉన్నట్లయితే ఈరోజు మీకు బోనస్ కానీ జీతంలో పెరుగుదల కానీ ఇవ్వబడుతుంది. కుంభరాశి హెల్త్. తక్కువగా ఉండే ఒత్తిడి స్థాయిలు ఈరోజు మీకు ఉపశమనం కలిగించి దాంతోపాటు హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రోత్సాహకరంగా మీ సాధారణ జీవన శైలి మిమ్మల్ని ఫిట్నెస్గా ఉండేట్టు చేస్తుంది. మీరు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టుగా మీరు గొప్పగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇటువంటి మంచి అనుకూల పరిస్థితిని మీ మంచికి ఉపయోగించుకోండి. బయట ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి. లేకుంటే ఎంతో కాలంగా మీరు కన్నేసి ఉంచిన జిమ్ వైపు నడవండి. మీ దీర్ఘకాలపు లక్ష్యాలు నెరవేరడానికి మీ వ్యాయామ సరళిని తిరిగి పునరుద్ధరించండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంటి వ్యవహారం కొంచెం అస్తవ్యస్తంగా మారిందనుకుంటారు. అఫ్ కోర్స్ మంచి పద్ధతిలోనే. మీ ఇంటికి ఈరోజు చాలామంది గెస్టులు రావచ్చు. తమతో పాటుగా అతిగా శబ్దాన్ని చేస్తూ మీ సంతోషాన్ని ఇంకా ద్విగుణీకృతం చేస్తూ ఈ రోజు రాత్రి మీకు కొంచెం ఇబ్బందిగా నిద్ర లేకుండా చేస్తారు. భరించండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరినో ఊహించినటువంటి చోట మీరు కనిపెడతారు. ఇది ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ లాంటిది కావచ్చు. బహుశా ఒకవేళ ఈ వ్యక్తి విదేశాలలో ఉన్నాడంటే ఆశ్చర్యపోకండి. ఈరోజు ఇటువంటి సూచనలు కనిపిస్తున్నా సరే నిరుత్సాహపడకండి. చివరికి ఇది మీ యొక్క పరిధిని ఇంకా పరిచే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి కెరియర్. మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, పనితనాన్ని బయటకు వెతికి తీయవలసిన అవసరం వచ్చిందని మీరు గమనిస్తారు. మీరు ఎంత నైపుణ్యం కలవారో, మీలో ఎంత కళాత్మకత ఉందో మీకు కూడా తెలియకపోవచ్చు. క్రొత్త వ్యూహాలను, క్రొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి భయపడకండి. మీకేదో కొంత లాభమే కలుగుతుంది. చివరకు మీలో ఉన్న ఈ సృజనాత్మకతకు మీ పై అధికారులు, సహోద్యోగులు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. అలాగే మొత్తం ప్రాజెక్టులలో మీరు అందించిన సహకారం, అవసరమైన నైపుణ్యం మొదలగు వాటిని చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు చిన్న చిన్న విలాసాలతో కాలక్షేపం చేస్తున్నారని గమనిస్తుంది. జ్యువెలరీ కానీ, మ్యూజిక్ సీడీలతో కానీ ఇవేమంత ఖరీదైనవేమీ కావు. కానీ మీకు అత్యంత ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి. ప్రస్తుతానికైతే అతిగా మాత్రం ఉండకండి. మీ క్రెడిట్ కార్డును ఉపయోగించవద్దు. మీరు ఇటువంటి బిల్లులను తొందరలోనే చెల్లించవేయగలిగే స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి. మీనరాశి హెల్త్. మిమ్మల్ని మీరు సంతోషంగా, ఆనందంగా ఉంచుకోవాలంటే మీరు కాస్త శ్రమ పడవలసి ఉంటుంది. మీపై ఏ ఉద్రిక్తత పడకుండా చూసుకోండి. ఒత్తిడిని తప్పించడానికి ప్రతి అంశంలోని ప్రోత్సాహకరమైన ప్రక్కనే చూడండి. మీ జీవితంలో పాజిటివ్ అవుట్లుక్ను కొనసాగిస్తూ ఉండడానికి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండండి. అనవసరమైన వాళ్లను ఆదుకోవటానికి, ఇతరులకు సహాయ సహకారాలను అందించడంలో ఉన్న ప్రాముఖ్యతనే కాక మెరుగైన, వృద్ధి చెందిన మానసిక తృప్తిని పొందటానికి కూడా మీకు సహాయపడుతుంది జీవితంలో.